ఈ వార్తలను సమర్పిస్తున్నవారు డాక్టర్ వేణు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, విజయ్ కృష్ణ రెసిడెన్సీ, లోటస్ లేఅవుట్, అస్పారోపేట రోడ్, వేగవరం, జంగారెడ్డిగూడెం. ఫోన్ నంబర్స్ 9177578577 and 9492205527. నమస్కారం. సిటీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. జంగారెడ్డిగూడెం వాసవి మాతకు 1116 మంది భక్తులచే 516 పిండి పదార్థాలను నైవేద్యంగా సమర్పించిన భక్తులు. జంగారెడ్డిగూడెం శ్రీచక్ర సహిత నూకాలమ్మ తల్లి ఆలయంలో ఘనంగా జరుగుతున్న దసరా ఉత్సవాలు, అలరించిన నృత్య ప్రదర్శన. జంగారెడ్డిగూడెం టొబాకో బోర్డు నందు స్కిల్ డెవలప్మెంట్ శిక్షణ శిబిరాన్ని సందర్శించిన ఏలూరు ఎంపీ పొట్ట మహేష్ యాదవ్. ఈ నెల 29వ తేదీన అంతర్జాతీయ హార్ట్స్ డే. 2K వాక్ కు తరలి రావాలని పిలుపునిచ్చిన వేణు కార్డియాక్ కేర్ వైద్యులు వేణు. జంగారెడ్డిగూడెం జీకే ట్రస్ట్ ఆధ్వర్యంలో పేద విద్యార్థినికి సైకిల్ వితరణ చేసిన ఓడుపు రామాంజనేయులు. జంగారెడ్డిగూడెం శ్రీచక్ర సహిత శ్రీ 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 నూకాలమ్మ తల్లి ఆలయం నందు దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు నేత్రపర్వంగా నిర్వహిస్తున్నారు. ఆలయ కమిటీ చైర్మన్ డాక్టర్ రాజాన సత్యనారాయణ, రొంగల నాగేశ్వరరావుల నేతృత్వంలో అమ్మవారికి విశేష కైంకర్యాలు శాస్త్రోక్తంగా జరుపుతున్నారు. ఈ సందర్భంగా ఆలయ ప్రాంగణంలో అభినవ కూచిపూడి నాట్య అకాడమీ నిర్వాహకురాలు శీల రూపాదేవి ఆధ్వర్యంలో కూచిపూడి, కథకళి, భరతనాట్యం, జానపదం వంటి నృత్యాలు వేశారు. నృత్య కళాకారులు వేసిన నృత్యాలు చూపరులను అలరించాయి. నృత్య ప్రదర్శన చేసిన కళాకారులకు ఆలయ కమిటీ ఆధ్వర్యంలో అమ్మవారి జ్ఞాపికలను అందజేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ అర్చక బృందం, గోకుల తిరుమల పారిజాతగిరి ఆలయ అర్చకులు ఋషి, ఆలయ ఉపాధ్యక్షులు గాలి నూకరాజు, పంచాడి రామకృష్ణ, మేనేజర్ చిటికల రాంబాబు పాల్గొన్నారు. అభినవ కూచిపూడి నాట్య అకాడమీ కళాకారులు చేసిన నృత్య ప్రదర్శనను పలువురు కొనియాడారు. జంగారెడ్డిగూడెం పరిసర ప్రాంతాలలో ఎందరో కళాకారులను తీర్చిదిద్ది నృత్య ప్రదర్శనకు జీవం పోస్తున్న నాట్య మయూరి శీల రూపాదేవి సేవలను కొనియాడుతూ ఆమెను శాలువతో సత్కరించారు. ఎందుకంటే వాళ్ళ అనుభూతులతో ఒక్కొక్కరు వచ్చి ఒక రకంగా చెబుతుంటే మాకే ఆశ్చర్యం వస్తుంది. వాళ్ళు అనుకొని వాళ్ళు మొక్కుకున్న మొక్కులు తీర్చి ఆ తర్వాత వాళ్ళు వచ్చి వాళ్ళు అనుకున్న బహుమతి ఇస్తుంటే చాలా సంతోషం వేస్తుంది. ఇటువంటి అమ్మవారి గుడికి నూతనంగా ఎన్నుకున్న కమిటీకి అధ్యక్షులైనంత వరకు నా జన్మ జరిగిందని నేను తెలియపోస్తున్నాను. నేను ఎక్కిన ఈ అతి తక్కువ 4 నెలల్లోనే నా అదృష్టం బాగుంది. నేను ఎవరిని అడిగినా కాదనకుండా వాళ్ళ స్తోమతను మించి డొనేషన్ ఇచ్చి దగ్గరగా 15 లక్షల రూపాయల వరకు జరిగింది ఈ 4 నెలల్లో. అందులో ముఖ్యమైన వాళ్ళు ఉన్నారు. వాళ్ళ గురించి రాంబాబు ప్రకటిస్తుంటే తెలియవచ్చేది. అంతేకాని ఇంకా కొన్ని వర్కులు ఉన్నాయి. ఇంకా భక్తులు వాళ్ళ కోరికలు తీరిన తరువాత అమ్మవారికి ఇవ్వాలనుకున్నది ఇస్తే ఆ కార్యక్రమాలు కూడా నా హైవేలో నెరవేరుస్తానని నేను మనస్ఫూర్తిగా తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. ఓం సభాయ నమః. ఈరోజు ముఖ్యంగా మన కళాకారి గారి ఉపాధ్యాయులు, ఈ బాలబాలికల తల్లిదండ్రులు అయినటువంటి మీ అందరికీ నా ఉదయపూర్వక నమస్కారం. ఎందుకంటే హిందూ నాట్యాలన్నీ కూడా కనుమరుగైపోతున్న ఈ రోజుల్లో, ఇతర దేశాల నాట్యాల యొక్క మొగ్గు చూపుతున్నటువంటి ఈ రోజుల్లో హిందూ సాంప్రదాయాన్ని ఇంకా ప్రాణం పోసి బ్రతికిస్తున్నారంటే రూపదేవి గారికి నా వద్ద ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలాగే తల్లిదండ్రులు కూడా ఇతర దేశాల నాట్యాల వైపు మొగ్గు చూపుతున్నారు తప్ప వాళ్ళ పిల్లలకి భారతదేశ నృత్యాలు నేర్పాలనే వాళ్ళు అతి తక్కువ మంది ఉన్నారు. ఆ అతి తక్కువ మందిలో మీరందరూ ఉన్నది నేను చాలా సంతోషపడుతున్నాను. మన హిందూ సాంప్రదాయం అనేది ప్రపంచ దేశాల్లోనే అత్యుత్తమైనది. మన సాంప్రదాయాన్ని చూసి ఇతర దేశాల వారు నేర్చుకుంటున్నారు, కానీ మనం మర్చిపోతున్నాం. అది కాబట్టి ఈ ప్రోగ్రాం చూసినటువంటి వాళ్ళే కాకుండా ఈ టీవీలో చూసినటువంటి వాళ్ళు కూడా వాళ్ళ పిల్లలకి భరతనాట్యాలన్నీ నేర్పించి మన హిందూ సాంప్రదాయాన్ని బ్రతికించాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం.
జంగారెడ్డిగూడెం పట్టణ నూతన మున్సిపల్ కార్యాలయ ప్రాంగణ సమీపంలో కొలువై ఉన్న శ్రీచక్ర సహిత శ్రీ 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 ముత్యాలమ్మ అమ్మవారి దివ్య సన్నిధిలో దసరా ఉత్సవాలు అంబరాన్నంటున్నాయి. ఆలయ నిర్మాణకర్త బవిరిశెట్టి మురళీకృష్ణ పద్మకుమారి దంపతులతో కూడిన ఆలయ కమిటీ నిర్వహణలో ప్రధాన అర్చకులు ఆదిత్య మిశ్రా ఆధ్వర్యంలో తాళ్లైపాలెం శైవక్షేత్ర పీఠాధిపతులు పరమ పూజ్య శ్రీ 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 శివస్వామి శిష్యులు శ్రీ బ్రహ్మచారి శ్రీ విద్యాశంకరానంద స్వామి అమ్మవారి పూజలు నిర్వహిస్తున్నారు. దసరా శరన్నవరాత్రి ఉత్సవాలలో 7వ రోజైన ఆదివారం కాత్యాయని దేవిగా అమ్మవారు భక్తులకు దర్శనమిచ్చారు. పుష్పార్చన, కుంకుమ పువ్వుతో పాటు అర్చన, కుంకుమార్చన పూజలు చేస్తారు. అలంకరణకు అజయ్ సర్పకుమార్, మాధవి దంపతులు, ప్రసాదాలకు ప్రముఖ దంత వైద్యులు డాక్టర్ శివకుమార్, పద్మప్రియ దంపతులు సహకరించారని బవిరిశెట్టి మురళీకృష్ణ తెలిపారు. ఆధ్యాత్మికవేత్త ఇమ్మని శశికుమార్ పర్యవేక్షణలో దసరా ఉత్సవాలు జరుపుతున్నట్లు తెలిపారు. బవిరిశెట్టి మురళీకృష్ణ మాట్లాడుతూ 8వ రోజైన సోమవారం శ్రీ 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 ముత్యాలమ్మ అమ్మవారు మూలా నక్షత్రం పురస్కరించుకుని సరస్వతీదేవి అలంకారంలో భక్తులకు దర్శనమిస్తారని, ముత్యాలతో అర్చన, శ్వేతవర్ణ పుష్పార్చన, కుంకుమార్చన జరుగుతుందని, ఈ పూజా కార్యక్రమంలో భక్తులందరూ పాల్గొని అమ్మవారి కృపకు పాత్రులు కావాలని కోరారు. ఓం నమః శివాయ. శ్రీమాత్రే నమః. మన జంగారెడ్డిగూడెం నూతన మున్సిపల్ కార్యాలయం వద్ద వేయించేస్తున్నటువంటి శ్రీచక్ర సహిత శ్రీ 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 ముత్యాలమ్మ అమ్మవారి షష్టమ దసరా నవరాత్రుల భాగంగా ఈ రోజు అమ్మవారు శ్రీదేవి స్వరూపిణిగా కాత్యాయని రూపంలో భక్తులకు దర్శనమివ్వడం జరిగింది. ఈ రోజు ఆలయంలో విశేషంగా ఎప్పుడు జరిగిన ప్రప్రథమంగా కుంకుమ పువ్వుతోటి సహస్రనామార్చన కార్యక్రమము, కుంకుమార్చన, స్వర్ణ పుష్పార్చన కార్యక్రమంతో పాటు అమ్మవారికి అత్యంత ప్రీతిపాత్రమైనటువంటి కుమారి పూజ కార్యక్రమాన్ని కూడా అత్యంత వైభవపేతంగా జరగడం జరిగింది. రేపు అమ్మవారు శ్రీ మహాసరస్వతి అవతార భక్తులు దర్శించడం జరుగుతుంది. కావున విద్యాబుద్ధులు అభ్యసించే పిల్లలు ఉదయం 9 గంటల కల్లా ఆలయానికి వస్తే సరస్వతి పూజ కార్యక్రమాన్ని ప్రారంభించడం జరుగుతుంది. కావున రేపు జరిగే కార్యక్రమాలు కూడా పాల్గొని అమ్మవారి అనుగ్రహాశీస్సు పొందగలుగుతున్నాము. ఓం నమః శివాయ. శ్రీమాత్రే నమః. జంగారెడ్డిగూడెంలో బొట్టాయిగూడెం రోడ్ నందు పద్మ థియేటర్ ఎదురుగా వేంచేసి ఉన్న వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయం వారాహి అమ్మవారి దసరా ఉత్సవాలు నేత్రపర్వంగా జరుగుతున్నాయి. ఆలయ ప్రధాన అర్చకులు కురెల రాంబాబు శర్మ పర్యవేక్షణలో పూజలు జరుపుతున్నారు. ఈ నెల 29వ తేదీ సాయంత్రం అమ్మవారి ఆలయంలో కుమారి పూజలు జరుపుతున్నట్లు తెలిపారు. ఈ పూజల్లో పాల్గొనే భక్తులు ముందుగా ఆలయంలో సంప్రదించాలని పిలుపునిచ్చారు. వారాహి అమ్మవారి ఆలయంలో తొలి సంవత్సరం దసరా వేడుకలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. వారాహి అమ్మవారి చరిత్ర గురించి భక్తులకు వివరించారు. జంగారెడ్డిగూడెంలో జడ్పీ ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాల వద్ద వేంచేసి ఉన్న కనకదుర్గాదేవి ఆలయంలో దసరా ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నారు. ఆలయ నిర్మాణకర్త సత్యవతమ్మ, ఆమె కుమారుడు తాళ్ల శ్రీను ఆధ్వర్యంలో అమ్మవారి పూజలు జరుపుతున్నారు. చండీమాత అవతారంలో భక్తులకు అమ్మవారు దర్శనమిచ్చారు. సామూహిక కుంకుమ పూజలు జరిపారు. ఈ నెల 29వ తేదీ మూల నక్షత్రం సందర్భంగా అమ్మవారి ఆలయం సరస్వతీదేవి పూజలు నిర్వహిస్తున్నట్లు శ్రీను తెలిపారు. ఈ పూజాది కార్యక్రమంలో భక్తులు పాల్గొని అమ్మవారి కృపకు పాత్రలు కావాలని కోరారు. వటవృక్షం వద్ద మహిళలు దీపాలను వెలిగించారు. ఓం శ్రీ మాత్రే నమః అంటూ నామస్మరణ చేశారు. అమ్మ దయ ఉంటే అన్ని ఉన్నట్లేనని భక్తులు ప్రసంగించారు. అనేక కష్టాల కోర్చి పర్వదినాల్లో తాళశ్రీను నిర్వహిస్తున్న ఉత్సవాలను, వివిధ కైంకర్యాల నిర్వహణపై భక్తులు కొనియాడారు. విజయవాడ కనకదుర్గాదేవిని చూస్తున్నంత అనుభూతిని కలిగించే విధంగా కనకదుర్గాదేవి విగ్రహం ఏర్పాటు చేయడంపై సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది. జంగారెడ్డిగూడెంలో తాండ్రపాపారాయుడు సెంటర్ నందు కనకదుర్గాదేవి అమ్మవారి పందిరి వద్ద సామూహిక కుంకుమ పూజలు నిర్వహించారు. పరిసర ప్రాంతాల భక్తులు ఈ కార్యక్రమంలో పాల్గొని అమ్మవారిని దర్శించారు. ఆదివారం కావడంతో చిన్నారులతో కలిసి కుటుంబ సమేతంగా పలువురు అమ్మవారిని దర్శించుకున్నారు. ప్రతి ఏటా సాంప్రదాయబద్ధంగా అమ్మవారి విగ్రహాన్ని ఏర్పాటు చేసి దసరా ఉత్సవాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. బోనాల నైవేద్యం అంటే అమ్మవారికి ఎంతో ప్రీతికరమని పురాణాలు, ఇతిహాసాలలో ప్రస్తావన ఉన్నట్లు పండిత పురోహితులు తెలియజేస్తున్నారు. అందుకే పలుచోట్ల బోనాలను సమర్పిస్తున్నట్లు తెలిపారు.
జంగారెడ్డిగూడెం మండలం వేగవరం గ్రామంలో అత్యంత వైభవంగా జరుగుతున్న దసరా శరన్నవరాత్రి ఉత్సవాలలో భాగంగా ఆదివారం నాడు అమ్మవారికి బోనాలు సమర్పించే కార్యక్రమాన్ని కన్నుల పండుగగా నిర్వహించారు. సుమారు 130 మందికి పైగా మహిళలు భక్తి శ్రద్ధలతో బోనాలు ఎత్తుకుని మంగళ వాయిద్యాల మధ్య గ్రామోత్సవం నిర్వహించి అమ్మవారికి బోనాలను సమర్పించారు. ఈ గ్రామోత్సవంలో మహిళల భక్తి పారవస్యం అంబరాన్ని తాకింది. ఈ కార్యక్రమంలో భక్తులకు ఎటువంటి అసౌకర్యాలు తలెత్తకుండా ఆలయ కమిటీ సభ్యులు ఏర్పాట్లను పర్యవేక్షించారు. అమ్మ పాహిమం జగదాంబ రక్షమాం అంటూ నామస్మరణ చేశారు. అమ్మవారిని దర్శించుకున్న భక్తులు మొక్కులు చెల్లించుకున్నారు. కుటుంబ సమేతంగా భక్తులు తరలి వచ్చారు. బోనాలను దర్శించుకున్నారు. మట్టి కుండలకు పసుపు రాసి వేపాకులను చుట్టి బెల్లంతో చేసిన నైవేద్యాలను అమ్మవారికి సమర్పించారు. నవరాత్రుల సందర్భంగా జంగారెడ్డిగూడెం శ్రీ వాసవి కన్యక పరమేశ్వరి అమ్మవారు శ్రీ చండీదేవి అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. ఈ ప్రత్యేకమైన అలంకారంలో అమ్మవారికి 108 మంది మహిళలు కుంకుమ పూజలు నిర్వహించారు. ఈ మహోత్సవంలో భాగంగా 1116 మంది మహిళలు అమ్మవారి ఉత్సవ విగ్రహానికి 516 రకాల నైవేద్యాలు సమర్పించారు. ఈ కార్యక్రమం ఎటువంటి లోపాలు లేకుండా విజయవంతంగా సాగింది. పాయసం, పులిహోర, చక్కెర పొంగలి, నేతి బొబ్బట్లు, కోవా, కారపూస, మిచ్చిరి, చలివిడి, వడపప్పు, పానకం, వివిధ రకాల జ్యూస్లు, గారెలు, బూరెలు, దద్దోజనం, సున్నుండలు, జాంగ్రీ, జిలేబీ, గులాబ్ జామ్, హల్వా బిల్లలు, లడ్డూలు, అరిసెలు వంటి పదార్థాలను అమ్మవారికి సమర్పించారు. వాసవి మాలధారణ వేసుకున్న 11 మంది సభ్యులు పూర్తిగా సహకరించారు. చండీదేవి అలంకారానికి వస్త్రాలను కుస్మా హర్నాథ్ వస్త్రాలయం సమర్పించినట్లు ఉత్సవ కమిటీ చైర్మన్ టీవీఏ రామతారకం కృతజ్ఞతలు తెలిపారు. ఈ పూజలో కర్పూరం జనార్దన్ రావు, మాతు శ్రీమన్నారాయణ, బొంతల రాఘవేంద్ర కుమార్, చైతన్య మిత్ర దంపతులు ఉభయదారులుగా వ్యవహరించారు. కొండూరు ఫణికుమార్ కుటుంబం భక్తులకు ప్రసాద వితరణ చేశారు. ఆదివారం కావడంతో సుమారు 2000 మందికి పైగా భక్తులు అమ్మవారిని దర్శించుకుని ఆశీస్సులు పొందారు. పలువురు అమ్మవారికి పసుపు, కుంకుమ, గాజులు, పూలు, సారెలు భక్తిపూర్వకంగా సమర్పించారు. జై వాసవి, జై జయ వాసవి అంటూ నామస్మరణ చేశారు. ఆలయ అర్చకులు వెంకటరమణ ఆధ్వర్యంలో విశేష కైంకర్యాలు జరిపారు. మన శరన్నవరాత్రుల్లో అమ్మవారికి వడచండి అవతారం వేసినారు. అమ్మవారికి ఈ నిరుడు 3 ఏళ్ళ నుంచి మనం అమ్మవారికి అన్నదానం చేస్తున్నాము. అన్నదానం చేస్తున్నాక శుక్రవారం పూజలు చేసుకుంటున్నాము. నిరుడు అమ్మవారి నిజరూపం దర్శనం చూసాం మనం. అది ముందు చూసింది మేము. ఆ తర్వాత భాస్కర్ గారికి చెప్తే ఆ భాస్కర్ గారు వీడియో తీసి మరీ చూపించారు అందరికి. అది చాలా హల్చల్ అయింది. చాలా బాగుంది. తడవ సారి తెమ్మంటే 108 మందిని తెమ్మన్నాము. 1116తోటి ఘనంగా తెచ్చారు అమ్మవారికి. పళ్ళు, స్వీట్స్, ఫ్రూట్స్, చీరలు అన్నీ చాలా బాగా తెచ్చారు. హాటు అన్నీ తీసుకొచ్చారు ఘనంగా. చాలా బాగుంది. అమ్మవారు కూడా హ్యాపీగా అందంగా అమ్మవారి అలంకరణ కూడా చాలా బాగుంది. అమ్మవారు శాంతి రూపంగా నవ్వుతూ చిరునవ్వుతో కనపడ్డారు. అమ్మవారు చాలా బాగున్నారు. అమ్మవారు జై వాసవి, జై వాసవి, జై వాసవి. ఇప్పుడు కాసేపు ప్రకటనలు చూస్తూనే ఉండండి సిటీ న్యూస్. డాక్టర్ వేణు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ మీ చెంత. మీ గుండెకి నిశ్చింత. గుండె వైద్య రంగంలో విశిష్ట సేవలు అందిస్తున్న మన డాక్టర్ వేణు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ మన జంగారెడ్డిగూడెం అస్పారావుపేట రోడ్ వేగవరంలో మొట్టమొదటిసారిగా అత్యంత ఆధునికమైన లేటెస్ట్ ఏఐ ఇంటిగ్రేటెడ్ అడ్వాన్స్డ్ క్యాత్ ల్యాబ్ ప్రారంభించి ఇతర నగరాలకు వెళ్లనవసరం లేకుండా యాంజియోగ్రామ్, యాంజియోప్లాస్టీ, స్టంట్, వాల్వ్లోప్లాస్టీ, పర్మనెంట్ పేస్ మేకర్ వైద్య సదుపాయాలు ప్రారంభించబడినవి. డాక్టర్ వేణు ఎంబీబీఎస్ ఎండి జనరల్ మెడిసిన్, డిఆర్ఎన్బి కార్డియాలజీ పర్యవేక్షణలో క్రిటికల్ కేర్ సదుపాయం కలదు. నూతనంగా ప్రారంభించిన క్యాట్ ల్యాబ్ నందు పేషెంట్ సౌకర్యార్థం చేతి మణికట్టు ద్వారా రేడియల్ యాంజియోగ్రామ్ చేసి అదే రోజు డిశ్చార్జ్ చేయబడును. స్పెషల్ రూమ్స్ కలవు. ఆధునిక సదుపాయాలతో వైద్య సేవలు అందిస్తున్న ఏకైక హాస్పిటల్ డాక్టర్ వేణు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్. మా ప్రత్యేకతలు: గుండెకు సంబంధించిన ప్రాథమిక పరీక్షలు, బేసిక్ కార్డియాక్ చెకప్, టోటల్ కార్డియాక్ చెకప్, మాస్టర్ హెల్త్ చెకప్. ప్రత్యేకంగా బీపీ పేషెంట్స్ కొరకు హైపర్ టెన్షన్ బీపీ ప్యాకేజ్, డయాబెటిక్ షుగర్ ప్యాకేజ్ 24 అవర్స్ అందుబాటులో. గమనిక: త్వరలో బైపాస్ సర్జరీలు ప్రారంభించబడును. డాక్టర్ వేణు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, విజయ కృష్ణ రెసిడెన్సీ, లోటస్ లేఅవుట్, అస్పారావుపేట రోడ్, వేగవరం, జంగారెడ్డిగూడెం. ఫోన్ నంబర్స్ 9177578577 and 9492205527.
వేలేర్పాడు మండలం భూదేవిపేట నందు స్వయంభువే వేంచేసి ఉన్న భూగర్భవాసిని శ్రీ శ్రీ చాముండేశ్వరి అమ్మవారి ఆలయంలో దసరా ఉత్సవాలు నేత్రపర్వంగా నిర్వహిస్తున్నారు. ఉత్సవాలలో భాగంగా 7వ రోజు పురస్కరించుకుని మహాచండీ అవతారంలో అమ్మవారు భక్తులకు దర్శనమిచ్చారు. అమ్మవారికి అష్టోత్తర శతనామావళి, పంచామృత అభిషేకాలు చేశారు. ఉచిత ప్రసాద వితరణ చేశారు. ఆలయ అర్చకులు నందీశ్వర శర్మ ఆధ్వర్యంలో కైంకర్యాలు జరిపారు. వాసిరెడ్డి జగన్, జోగినాథ్, అనిల్ కుమార్, భూమా శ్రీధర్ ఆధ్వర్యంలో భక్తులకు పూజాది ఏర్పాట్లు నిర్వహించారు. చెంగారెడ్డిగూడెంలో అశ్వరావుపేట రోడ్ నందు విప్లవ వీరుడు, స్వాతంత్ర సమరయోధుడు భగత్ సింగ్ జయంతి నిర్వహించారు. ఆయన విగ్రహానికి పూలదండలు వేసి ఘన నివాళులర్పించారు. భగత్ సింగ్ సేవా సంఘం అధ్యక్షులు చెరుకూరు శ్రీధర్, చిత్తపురి దుర్గేష్, తెలగారపు సాయి, తోట సతీష్, కోనేటి చంటి, సుబ్బు, సుమలత, రాము, శ్రీను, కన్నా కృష్ణ పాల్గొన్నారు. భగత్ సింగ్ సేవలను గుర్తు చేశారు. జోహార్ భగత్ సింగ్ అంటూ నినాదాలు చేశారు. భగత్ సింగ్ అంటే వ్యక్తి కాదని, శక్తి అని నిరూపించారని అన్నారు. స్వాతంత్ర సముపార్జనకు రాజీ లేని పోరాటం చేసి చిన్న వయసులోనే జీవితాన్ని జాతి కోసం అంకితం చేశారని అన్నారు. స్వాతంత్ర్యం కోసం తన జీవితాన్ని ధారపోసిన భగత్ సింగ్ లాంటి నాయకుడు నేటి తరానికి ఆదర్శం కావాలని అన్నారు. జయంతి సందర్భంగా ఇక్కడికి వచ్చినటువంటి భగత్ సింగ్ సేవా సంఘం సభ్యులకి అలాగే అభిమానులందరికీ కూడా నా ధన్యవాదాలు. మరి భగత్ సింగ్ యొక్క పుట్టినరోజు సందర్భంగా వేడుకలు చేసుకోవడం అనేది మన అదృష్టంగా భావించాలి. ఎందుకంటే మరి ఆయన జీవితాన్ని దేశం కోసం, మరి మన ప్రజల కోసం ఆయన జీవితాన్ని అంకితం చేసినటువంటి మహానుభావుడు. ఎందుకంటే ఈ విషయం ఎందుకు చెప్పానంటే ప్రతి ఒక్కరు కూడా మనం ఎలా సుఖ సంతోషాలతో ఉన్నామంటే కారణం మన భారతదేశంలో వారి యొక్క అరాచకాండలు, అలాగే వారి యొక్క అరాచక కాండలో మన అణిచివేత ఇలా ఉన్నటువంటి సందర్భంలో భగత్ సింగ్ మరి వారి మీద తిరగబడినటువంటి మొదటి విప్లవకారుల్లో ముఖ్యుడు. అలాగే మరి ఎలా అయితే మన ఇవాళ సైన్యం ఉందో ఆ రోజున దేశం కోసం పోరాడినటువంటి మహనీయుల్ని మరి విప్లవకారులుగా పిలిచేటువంటి సందర్భం. జంగారెడ్డిగూడెం 10వ వార్డులో జీకే చారిటబుల్ ట్రస్ట్ వ్యవస్థాపకులు గణిత ఆనంద్ ప్రసాద్ గృహం వద్ద ట్రస్ట్ ఆవిర్భావం తరువాత రెండో సేవా కార్యక్రమం నిర్వహించారు. 10వ వార్డు కౌన్సిలర్ తెలగారపు జ్యోతి, ట్రస్ట్ సభ్యులు, సన్నిహితుల సమక్షంలో శనివారం ఉదయం బాలికా విద్యకు ప్రోత్సాహకంలో భాగంగా జిల్లా ప్రజా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాలలో 7వ తరగతి చదువుతున్న కోట్ల వైష్ణవికి సైకిల్ ను బహుకరించారు. గణిత ఆనంద్ ప్రసాద్ మిత్రులు ఒడుపు రామాంజనేయులు సత్యమణి నాగమణి జ్ఞాపకార్థం వారి వ్యక్తిగత వితరణతో సైకిల్ ను అందజేశారు. గణిత ఆనంద్ ప్రసాద్ మాట్లాడుతూ విద్య ఇచ్చే వెలుగుకు పేదరికం అడ్డంకిగా మారకూడదనే లక్ష్యంతో సైకిల్ సదుపాయం ఉంటే వైష్ణవి పాఠశాలకు వెళ్లి రావడం సౌకర్యవంతంతో పాటు సమయం ఆదా అవుతుందని గుర్తించి తాత రామాంజనేయుల దృష్టికి వైష్ణవి అంశం తీసుకురాగా వెంటనే స్పందించి అందజేశారని వారికి ట్రస్ట్ తరపున ధన్యవాదాలు తెలిపారు. ట్రస్ట్ కోశాధికారి గణిత పద్మశ్రీ మాట్లాడుతూ చదువుకోవాలనే సంకల్పం బలంగా ఉన్న వైష్ణవి జీకే ట్రస్ట్ అందజేసిన సైకిల్ ద్వారా మరింత సమయాన్ని సద్వినియోగం చేసుకుని చదువులో రాణించాలని ఆశాభావం వ్యక్తం చేశారు. జీకే ట్రస్ట్ కృషిని గణిత ఆనంద్ ప్రసాద్ తో కూడిన ట్రస్ట్ కార్యవర్గాన్ని అభినందించి దాతకు కౌన్సిలర్ తెలగారపు జ్యోతి ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ట్రస్ట్ సభ్యులు తెలగారపు ఆనంద్, సామాజికవేత్త కేఎల్ఎన్ ధనకుమార్, రొంగల దేవి ప్రసాద్, బౌరిశెట్టి హనుమంత్ తిలక్లతో పాటు వైష్ణవి కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. నుంచి ఒక సేవా కార్యక్రమం చేయాలని చేశాం. ఈ సేవా కార్యక్రమం ముఖ్య ఉద్దేశం ఏంటంటే మేము చిన్నారులకు చదువుకునే విద్యార్థులకు ప్రోత్సాహకరంగా ఉండాలనేది మా ఎజెండా ఉన్నది. దాంట్లో భాగంగా ఈరోజు ఉడుపు రామాంజనేయులు గారు, నాగమణి దంపతులు, నాగమణి గారి జ్ఞాపకార్థం మా ట్రస్ట్ ఓపెనింగ్ అప్పుడు రామాంజనేయులు గారు మా ట్రస్ట్ దగ్గరకు వచ్చి మా వంతుగా మీరు సహకారం చేస్తాం, మీరు వచ్చే సేవా కార్యక్రమం చేయండి అని చెప్పినప్పుడు 7వ తరగతి గర్ల్స్ హై స్కూల్లో చదువుతున్నటువంటి పాప వైష్ణవికి మేము ఒక సైకిల్ కొనివ్వాలని ఆలోచన చేసి ఈరోజు ఆ సైకిల్ అందజేయడం జరుగుతుంది. ఎందుకంటే ఆ పాప 7వ తరగతి నుండి 10వ తరగతి వరకు చదువుతున్నంత వరకు ఈ సైకిల్ ఆ పాపతో పాటు ఉంటుంది, తనకు ఉపయోగకరంగా ఉంటుంది. ఇచ్చిన దాత కూడా చాలా సంతోషపడతారనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు. అందరికీ నమస్కారం. ఈరోజు జంగారెడ్డిగూడెం మున్సిపల్ పరిధి 10వ వార్డులోని జీకే చారిటబుల్ ట్రస్ట్ అధినేత గణిత ఆనంద్ ప్రసాద్ గారి జీకే చారిటబుల్ ట్రస్ట్ ఆవిర్భావం జరిగిన తర్వాత రెండో కార్యక్రమం
బాలికా విద్యకు ప్రోత్సాహం అందరికీ తెలిసి బాలికలు చదువులో ముందున్నారు. వాళ్ళు కూడా ఈ రంగాల్లో ఎదగాలి అనేటువంటి లక్ష్యం ప్రభుత్వాలు అదే పనిచేస్తున్నాయి. దాని తగ్గట్టుగా అనేక స్వచ్ఛంద సంస్థలు కూడా అదే బాటలో వెళ్తున్నటువంటి క్రమంలో గణిత ఆంధ్రప్రదేశ్ సాధ్యం జీకే చారిటబుల్ ట్రస్ట్ కూడా ఆ దిశగా ఆలోచన చేసి ఈ రోజున కొడుకు రామాంజనేయులు గారు అంటే గణిత ఆంధ్రప్రదేశ్ గారి కన్యా ఈ నెల 29వ తేదీ అంతర్జాతీయ హార్ట్ డే సందర్భంగా జంగారెడ్డిగూడెంలో 2K వాక్ నిర్వహించనున్నట్లు జంగారెడ్డిగూడెం మండలం బేగవరం వేణు కార్డియాక్ కేర్ హాస్పిటల్ వైద్యులు వేణు తెలియజేశారు. తమ హాస్పిటల్ ఆధ్వర్యంలో ప్రభుత్వ డిగ్రీ కళాశాల నుంచి మసీద్ సెంటర్ వరకు ఈ కార్యక్రమం చేపడుతున్నట్లు స్పష్టం చేశారు. జంగారెడ్డిగూడెం ప్రభుత్వ డిగ్రీ కళాశాలకు ఉదయం 6 గంటల లోపు ప్రతి ఒక్కరూ చేరుకోవాలని, 6 గంటలకే వాకర్స్ తో పాటు 2K వాక్ ప్రారంభమవుతుందని, ఈ కార్యక్రమానికి ప్రతి ఒక్కరూ విచ్చేసి విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. నమస్కారం, నేను మీ డాక్టర్ వేణు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ జంగారెడ్డిగూడెం మరియు పరిసర ప్రాంత ప్రజల కోసం వరల్డ్ హార్ట్ డే సందర్భంగా రేపు అనగా సోమవారం 6 గంటలకి మన గవర్నమెంట్ డిగ్రీ కళాశాల నుండి మసీద్ సెంటర్ వరకు 2K వాక్ కార్యక్రమం ఆర్గనైజ్ చేయడం జరుగుతుందండి. ఇలాంటి ఈ ముఖ్య కార్యక్రమానికి మీరందరూ విచ్చేసి ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా చేయాలని కోరుకుంటున్నాను. జంగారెడ్డిగూడెం గ్రామదేవత గంగానమ్మ తల్లి చండీమాతగా భక్తులకు దర్శనమిచ్చారు. దసరా శరన్నవరాత్రులలో భాగంగా భారీ స్థాయిలో భక్తులు ఆలయానికి తరలివచ్చి అమ్మవారిని దర్శించుకున్నట్లు ఆలయ కమిటీ చైర్మన్ కలగర వీర్రాజు తెలిపారు. బిక్కిన కృష్ణారావు దంపతులు ఉదయం శ్రీ వెంకట సాయి దుర్గా బుక్స్ అండ్ స్టేషనరీ నిర్వాహకులు మేడిచర్ల రామకృష్ణ సత్యవతి దంపతులు ప్రసాద వితరణ చేశారు. వేకువజాము నుంచే భక్తులు ఆలయానికి తరలివచ్చి అమ్మవారిని దర్శించుకున్నారు. ఈ నెల 29వ తేదీ మూలా నక్షత్రం సందర్భంగా అమ్మవారి ఆలయంలో సరస్వతీదేవి పూజలు ఏర్పాటు చేసినట్లు తెలియజేశారు. కేవలం ప్రభుత్వ ఉద్యోగాలపై ఆధారపడకుండా ప్రైవేట్ రంగాలపై కూడా యువత దృష్టి పెట్టాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఏలూరు పార్లమెంట్ సభ్యులు పొట్ట మహేష్ యాదవ్ అన్నారు. జంగారెడ్డిగూడెం టొబాకో బోర్డు నందు రాష్ట్రంలో తొలిసారిగా ఏర్పాటు చేసిన స్కిల్ డెవలప్మెంట్ శిక్షణ శిబిరాన్ని ఆయన సందర్శించారు. విద్యార్థులతో కాసేపు మాట్లాడారు. పలు ప్రశ్నలకు సమాధానాలను రాబట్టారు. స్కిల్స్ ఉంటే ఉపాధి అవకాశాలు అవే వస్తాయని అన్నారు. గవర్నమెంట్లో లాంగ్ టర్మ్లో మీరు షైన్ అవ్వడానికి టైం పడుతుంది, కానీ ప్రైవేట్ దాంట్లో ఎక్కువ షైన్ అవ్వడానికి టైం పట్టదు. మీకు అవి కూడా క్లాసెస్లో చెప్పండి. ప్రైవేట్ దాంట్లో ఏమవుతుందంటే, ఇప్పుడు నా కంపెనీ ఇన్ఫ్రా కంపెనీ, నా దగ్గర 14 ఏళ్ళ నుంచి చేసే సర్వేర్లు ఎవరు ఉంటారో, ఫీల్డ్ సర్వేర్లు అయినా కానీ చైన్ సర్వే చేస్తారు కదా, ఈ సర్వేర్లు ఎవరెవరు ఉంటారో, ఈ సర్వేర్లు ఎవరెవరు బాగా చేస్తుంటారో వాళ్ళకి మేము ఏం చేస్తామంటే అప్గ్రేడింగ్ చేసి వాళ్ళకి ఇంజనీర్స్ కింద వాళ్ళు కూడా టోటల్ క్వాంటిటీ కూడా క్యాలిక్యులేషన్ చేయగలరు. ఏది ఎంత క్వాంటిటీ ఏంటి అన్ని కూడా క్యాలిక్యులేషన్ చేస్తారు. ఆ క్యాలిక్యులేషన్ చేసేదానికి వాళ్ళకి ఎక్కువ ప్రైజ్ వస్తుంది. ఫీల్డ్ సర్వేర్లు మళ్ళీ కొత్త వాళ్ళు వస్తుంటారు. కొత్త వాళ్ళకి ఇది ఉంటుంది. ఆ కంపెనీలో బాగా చేస్తుంటే వాళ్ళని అట్లనే పికప్ చేస్తారు. చేసినప్పుడు మేము వాళ్ళని 15,000కో 20,000కో 30,000కో శాలరీస్ తీసుకుంటే, అదే మనం ఈ డేటా అంటే మనం క్వాంటిటీ సర్వేర్ అంటాం. క్వాంటిటీ సర్వేర్కి మీకు ఐడియా వచ్చేస్తుంది. క్వాంటిటీ సర్వేయింగ్ చేస్తే ఆ డేటాకి వచ్చినప్పుడు వాడికి వచ్చినప్పుడు 60,000 70,000 వస్తుంది. సో షైన్ అవ్వడానికి ఈజీగా ఉంటుంది. సో ప్రైవేట్లలో ఎక్కువ ట్రై చేయడము ఒక ఆప్షన్ కూడా పెట్టుకోండి. స్కిల్స్ నేర్చుకోండి. మీకు స్కిల్స్ నేర్పించేది ఎందుకు నేర్పిస్తామంటే, మీకు ఎక్కడ ఏ ఫీల్డ్లో అయినా కానీ మీకు ఈజీగా జాబ్ దొరకడానికి, గవర్నమెంట్లో అయినా కానీ ప్రైవేట్లో అయినా కానివ్వండి, స్కిల్ సెన్సెస్ అంటేనే అదే సేమ్. ఎక్కడ మీకు నేర్పించి మీకు అడ్వాంటేజ్ ఇప్పుడు ఉండే నాలెడ్జ్కి అడ్వాంటేజ్గా మిమ్మల్ని ఇప్పుడు బీటెక్ చేశాను, నేను బీటెక్ చేశాను, సివిల్ ఇంజనీరింగ్ చేశాను. మీకు మీరు చదువుకునే దానికి వర్కింగ్ దానికి ఎక్కడ మ్యాచ్ అప్. సో దానికోసం ఏం చేస్తున్నాం, స్కిల్ సెన్సెస్ నేర్పిస్తే ఓన్లీ ఒక గవర్నమెంటే కాకుండా ఎప్పుడు కూడా గవర్నమెంట్ మీదనే డిపెండ్ కాకుండా ప్రైవేట్ కూడా చాలా వరకు డిపెండ్ అవ్వడానికి ప్రయత్నం చేస్తే మీకు ఇంకా అడ్వాంటేజ్ వస్తుంది. జాతకంలో కుజదోషం, కాలసర్పదోషం, రాహుకేతు దోషాలు, కుజ రాహు సంధి వంటి దోషాలతో ఇబ్బంది పడేవారు దేవీ నవరాత్రులలో చండీదేవి ఆరాధనతో సత్ఫలితాలు పొందుతారని, గ్రహపీడలు తొలగుతాయని, అంబ పరమేశ్వరి, అఖిలాండేశ్వరి, ఆదిశక్తి సదా పాలయమాం అంటూ అమ్మను ప్రార్థిస్తే సమస్త గ్రహ దోషాలు తొలగిపోతాయని నూకాలమ్మ అమ్మవారి ఆలయ ప్రధాన అర్చకుడు కాళ్ళకూరి శంకర్ మహేష్ శర్మ అన్నారు. జంగారెడ్డిగూడెం పట్టణానికి ఉత్తరాన కొలువై ఉన్న నూకాలమ్మ అమ్మవారి దివ్యాలయంలో అంగరంగ వైభవంగా శరన్నవరాత్రి ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. 7వ రోజైన ఆదివారం మహాచండీ
రూపంలో అమ్మవారు భక్తులకు దర్శనమిచ్చారు. ఆలయ శాశ్వత చైర్మన్ డాక్టర్ రాజాన సత్యనారాయణ సారథ్యంలో చైర్మన్ రొంగల నాగేశ్వరరావుతో కూడిన ఆలయ కమిటీ సభ్యులు, నూకాంబిక సేవా బృందం ఆధ్వర్యంలో సుమంగళి ద్రవ్యాలతో విశేష అర్చన, నీరాజన మంత్ర పుష్పాలు, ప్రధాన అర్చకులు కాళ్ళకూరి శంకర్ మహేష్ శర్మ బృందం నిర్వహణలో ఆలయ కళ్యాణ కళావేదిక వద్ద వేదోక్తంగా నిర్వహించారు. అమ్మవారి వస్త్రాలంకరణ, పుష్పాలంకరణ, ప్రసాద వితరణ, దసరా మహోత్సవాల నిర్వహణకు జట్టి గురునాథరావు, కొండ్రెడ్డి కిషోర్, సూర్య కాలేజ్ శ్రీనివాస్, భాస్కర్ ట్రావెల్స్ ఇమ్మడి రమేష్ కుటుంబ సభ్యులు ద్రవ్య సహాయం చేశారు. బాలదుర్గాదేవి లలిత పారాయణ మండలి, శ్రీ లలిత మాత పారాయణ టీం, శ్రీ షణ్ముఖ వారాహి టీం వారిచే లలిత సహస్రనామ పారాయణ, భక్తి గీతాలాపన చేశారు. సాయంత్రం 7 గంటల నుండి సీతారామాంజనేయులు వారి బృందం, షిర్డీ సాయి భజన మండలి, కండ్రికగూడెం వారిచే భజన కాలక్షేపం చేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు పోలిపర్తి రాము, గాలి నూకరాజు, చిట్లూరి సర్వేశ్వరరావు, జీవీకేఎస్ రాజు పాల్గొన్నారు. దేవి శరణవరాత్రులు పురస్కరించుకొని ఈరోజు అమ్మవారికి విశేషంగా శ్రీ మహాశక్తి అలంకారంతో శ్రీ శ్రీ నౌకారమ్మ అమ్మవారు భక్తులందరికీ కూడా దర్శనం జరిగింది. అలాగే ఉదయం 9 గంటల 30 నిమిషాలకు మహిళలచే సుమంగళ ద్రవ్యాలతో అమ్మవార్లకు విశేష పూజ నిర్వహించడం జరిగింది. అలాగే ఈరోజు సాయంత్రం సీతారామాంజనేయ వారి భజనాబృందం వారిచే, అందరికీ వారిచే భజనా కాలక్షేపం చేయడం జరిగింది. అలాగే మరి రేపు సోమవారం శ్రీ శ్రీ నౌకారమ్మ వారు విశేషంగా మూల నక్షత్రం కారణం చేత అమ్మవారు జన్మదిన కాలంగా చక్కగా మూల నక్షత్రం విశేషం చేత రేపు మన నౌకారమ్మ వారు సరస్వతి అలంకారంతో భక్తులందరికీ కూడా దర్శనమివ్వనున్నారు. అలాగే మూల నక్షత్రం సరస్వతి పూజలు రేపు ఉదయం మన ఆలయంలో 9 గంటల 10 నిమిషాలకి మూల నక్షత్ర సరస్వతి పూజలు నిర్వహించడం జరుగుతుంది. కావున భక్తులందరూ కూడా శ్రీ శ్రీ నౌకారమ్మ అమ్మవారి యొక్క ఆలయంలో జరిగేటువంటి కార్యక్రమాలన్నింటిలో కూడా పాల్గొని అలాగే అమ్మవారి యొక్క ఆశీస్సులు పొందవలసిగా కోరుతున్నాను. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. జంగారెడ్డిగూడెం వాసవి మాతకు 1116 మంది భక్తులచే 516 పిండి పదార్థాలను నైవేద్యంగా సమర్పించిన భక్తులు. జంగారెడ్డిగూడెం శ్రీచక్ర సహిత నూకాలమ్మ తల్లి ఆలయంలో ఘనంగా జరుగుతున్న దసరా ఉత్సవాలు, అలరించిన నృత్య ప్రదర్శన. జంగారెడ్డిగూడెం టొబాకో బోర్డు నందు స్కిల్ డెవలప్మెంట్ శిక్షణ శిబిరాన్ని సందర్శించిన ఏలూరు ఎంపీ పొట్ట మహేష్ యాదవ్. ఈ నెల 29వ తేదీన అంతర్జాతీయ హార్ట్స్ డే 2K వాక్ కు తరలి రావాలని పిలుపునిచ్చిన వేణు కార్డియాక్ కేర్ వైద్యులు వేణు. జంగారెడ్డిగూడెం జీకే ట్రస్ట్ ఆధ్వర్యంలో పేద విద్యార్థినికి సైకిల్ వితరణ చేసిన ఓడుపు రామాంజనేయులు. వార్తలు సమాప్తం. నమస్కారం.